ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా ఈ ఆలయం వచ్చేసరికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం అండి. పేటేరు గ్రామం, అలాగే రేపల్ల ఎంట్రీ దగ్గర ఉంటుందండి ఎగ్జాక్ట్ స్వామివారి లొకేషను. ఇంకా దగ్గరగా తెలుసుకోవాలంటే మనకు బాబాజీ తోట అని ఉంటుంది కదండి, ఆ బాబాజీ తోట సాయిబాబా ఆలయంకి ముందు వైపు ఉంటుందండి ఆంజనేయ స్వామివారు. ఇక్కడ ఆంజనేయ స్వామివారి పేరు ప్రసన్నాంజనేయ స్వామివారికి ఇక్కడ వేయించేసి ఉన్నారు స్వామివారు. నేను ఈ వీడియో తీసినప్పుడు హనుమాన్ జయంతి రోజు అండి. స్వామివారిని ఆలయాన్ని అలంకరించినప్పుడు నేను తీశాను. లైట్లతోనూ చాలా బాగా అలంకరించారు స్వామివారిని కూడా. అందుకని ఈరోజు వీడియోలో ఈ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క దర్శనాన్ని మీ అందరూ కూడా చేసుకోండి. ఈ ఆలయము పేటేరు, మరొకసారి చెప్తున్నాను, పేటేరు రేపల్లె ఆ ఎంట్రీ దగ్గర ఉంటుందండి. ఆ ఆర్చి ఉంది కదా, ఆ ఆర్చి దగ్గర బాబాజీ తోట దగ్గర ఈ ఆలయం అనేది ఉంటుంది. ప్రతినిత్యము కూడా స్వామివారికి విశేషమైన ఆరాధన జరుగుతూ ఉంటుంది. స్వామివారికి ప్రతి మంగళవారం కూడా విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఎక్కువగా వాహన పూజలు చేసుకుంటారండి. వాహన పూజలు చేయించుకున్న వాళ్ళ సంఖ్య చాలామంది ఉంటారు. అలాగే ఆంచనలు ఇస్తూ ఉంటారు స్వామివారి యొక్క. అలాగే ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఆకు పూజలు జరుగుతూ ఉంటాయి. హనుమాన్ జయంతి రోజు ఉదయం అభిషేకం చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి అలంకరించి తమలపాకులతో అర్చన చేస్తారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారి యొక్క దర్శనార్థం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఆలయము ఎవరు కట్టారు ఏంటి అనేది అక్కడ రాసి ఉన్నారు, మీరు కూడా తెలుసుకోండి. అలాగే ఇక్కడ ఎంట్రీ అవ్వగానే ముందుగా అయితే వినాయక స్వామివారు ఉంటారు. అక్కడ స్వామివారికి నమస్కరించుకుని ఆ తర్వాత ఆలయంలోకి అడుగు పెట్టాలండి. చూస్తున్నారు కదా ఆలయం ముందు ఇలా ఉంటుంది. తోరణాలు కట్టారు చూడండి, చాలా బాగుంది కదా. స్వామివారికి ఒక తోరణం కడితే ఎలా ఉందంటే చక్కగా ఆ గుమ్మానికి చాలా బాగుంది. స్వామివారిని ముందు వినాయక స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామివారి యొక్క దర్శనార్థం లోపలికి వెళ్ళాలండి. అందుకని ముందుగా మనం కూడా ఈ వీడియోలో చూసే ముందు స్వామివారిని ముందుగా వినాయక స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత చూడండి ఆ ప్రసన్నాంజనేయ స్వామివారు ఆ వెండి కవచాలతో అలాగే నాగవల్లి దళంతో మాలగట్టిన, అంటే తమలపాకులు మాల కట్టుకుని స్వామివారు అందంగా కనపడ్డారండి, చాలా బాగున్నారు. అలాగే ఆ పైన చెక్క చూసారా, రామ పరివారం ఉంటుందండి. అక్కడ సీతాదేవి, లక్ష్మణ స్వామివారు, రాములు వారు ముగ్గురు కూడా కలిసి ఉన్న ఆ బొమ్మని చెక్కారు, చాలా బాగుంటుందండి. పైన చూస్తున్నారు కదా స్వామివారిని దగ్గరగా చూసి నమస్కరించుకోండి. అంతకుముందు ఒకసారి షార్ట్ వీడియో పెట్టాను దగ్గరగా, ఇక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలి. అందరూ కూడా నమస్కరించుకోండి. రామభద్ర హనుమానుకి జై, రామభద్ర హనుమానుకి జై. ఇక్కడ బయట స్వచ్ఛలాద సహిత ఆంజనేయ స్వామివారిని కూడా పెట్టారండి. అలాగే గుళ్ళో మొత్తం కూడా జై శ్రీరామ్ అనే ఇలాంటి ఆరెంజ్ కలర్ బ్యాడ్జీలు మొత్తం ఆలయం చుట్టూరు కూడా పెట్టారండి, చాలా బాగుంది. స్వామివారిని కూడా విశేషంగా అలంకరించారు, సింపుల్గా ఉన్నారు, చాలా బాగుంటారండి. ఇక్కడ వాహన పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ప్రతినిత్యం కూడా భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.